శ్రీరంగం భూలోక వైకుంఠం. భూలోక వైకుంఠంగా పిలువబడే క్షేత్రం ఏదో మీకు తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల హిందూ దేవాలయం. 156 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన అద్భుతం. అదే తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి దేవాలయం. ఇప్పుడు మనం ఆ దేవాలయం విశిష్టత మరియు చరిత్ర తెలుసుకుందాం. కావేరీ నది మధ్యలో ఒక ద్వీపంలా వెలిసిన ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్యదేశాలలో ఇది మొదటిది. ఇక్కడి గాలి గోపురం ఎత్తు సుమారు 236 అడుగులు ఉంటుంది. ఇది ఆసియాలోనే అతి ఎత్తైన గోపురాలలో ఒకటి. ఈ ఆలయానికి 7 ప్రాకారాలు, 21 అద్భుతమైన గోపురాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడు స్వయంగా పూజించిన విగ్రహం ఇక్కడ కొలువైయుంది. ఇక్కడ స్వామివారు శేషపాన్పు మీద శయనిస్తున్న ముద్రలో రంగనాథుడు భక్తులకు దర్శనమిస్తారు. సాధారణ విగ్రహాల్లా కాకుండా ఈ విగ్రహాన్ని సుధాప్రసాదంతో అంటే ఒక రకమైన మూలికా మిశ్రమం తయారుచేయడం విశేషం. అందుకే ఈ విగ్రహానికి అభిషేకం చెయ్యరు, కేవలం తైలకాపు మాత్రమే చేస్తారు. ముగింపు: రామానుజాచార్యులవారు స్వయంగా ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. నేటికీ ఆయన భౌతిక కాయం ఆలయ ప్రాంగణంలో భద్రపర్చబడి ఉండటం ఒక అంతుచిక్కని అద్భుతం. వైకుంఠ ఏకాదశి నాడు ఇక్కడ జరిగే వేడుకలు కళ్ళారా చూడాల్సిందే. ఓం నమో నారాయణాయ. శ్రీరంగం ప్రత్యేకతలు.